నమస్తే, నేను మీ జాకిర్ హుసేన్. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే జకీర్. ఇప్పుడు వరకు యూపీఐ నెంబర్ల నుంచి మన దేశంలోనే ట్రాన్స్లేషన్ అవుతూ ఉంది సార్. సో అట్లానే ఇప్పుడు బయట కంట్రీస్కి కూడా అవైలబుల్ ఉన్నట్టు తెలుస్తుంది. సో ఏంటి అసలుకి? ఇలాగా యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, యూపీఐ పేమెంట్స్ అంటే మన ఫోన్పే, పేటిఎం ఇవన్నీ ఉన్నాయి కదా, గూగుల్ పే. సో ఇవి మన దగ్గర ఉండే ఫోన్పే ఏవైతే ఉన్నాయో, రూపే, కొన్ని చాలా వరకు వచ్చేసాయి. క్యూఆర్ కోడ్ ఆప్షన్ పెట్టి స్కాన్ చేసి కొట్టాడు. అవి మన భారతదేశంలో వరకు ఎక్కడైనా చేయాలంటే, విదేశాల నుంచి ఎవరైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా భారతదేశ సిమ్ ఉంటేనే చేయగలిగారు దాన్ని. ఇప్పుడు చూసారా, మీకు ఎలా చెప్పాలి, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది అంతే, మన ఆర్టీసీ బస్సు కండక్టర్ పట్టుకుంటారు కదా, టికెట్ కొడుతున్నారు కదా, టికెట్ దాన్ని పిఓఎస్ సిమ్స్ అంటారు వాటిని, పాయింట్ ఆఫ్ సేల్ అని. అంటే దానికి కూడా మన మొబైల్ సిమ్ లాంటి సిమ్మే ఉంటుంది. దాని ద్వారా మనము పేమెంట్స్ చేసుకోవచ్చు, లేదా టికెట్స్ లాంటి రసీదు లాంటి చేసుకోవచ్చు, అట్లా ప్రతి దానికి ఉపయోగించుకోవచ్చు. దాన్ని కొంతమంది వెహికల్ ట్రాకింగ్ కూడా వాడుతారు. ఆ సిమ్ని వెహికల్కి పెట్టి చిప్ తగిలిస్తే అది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడెక్కడ తిరిగి వచ్చిందని కూడా కొంతమంది మార్కెటింగ్ వాళ్ళు ఇట్లే ఉపయోగిస్తారు దాన్ని. అంటే వాడు మార్కెటింగ్ కంపెనీ బండి తీసుకెళ్తున్నాడు కాబట్టి సద్వినియోగపరుస్తున్నాడా, లేదంటే పెట్రోల్ వేస్ట్ చేసేలాగా సొంత బండి తిరుగుతున్నాడా అనే దాని మీద కూడా చూస్తారు. సో అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. సో ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్కి భారతీయులు ఉపయోగించే సిమ్ కాకుండా విదేశాల నుంచి కూడా చేసుకోవచ్చు. మనం కూడా విదేశాల వరకు చేసుకోవచ్చు. యాక్చువల్గా దీనికి ఇంప్లిమెంట్ చేయాలని 2023 కరోనా తర్వాత, సెకండ్ వేవ్ కూడా తర్వాత, థర్డ్ వేవ్ తర్వాత కూడా అప్పటి నుంచి ఎక్కువయ్యాయి. కరోనా తర్వాత నుంచి ఇక్కడ ఎవరికి టచ్ చేయకుండా ఉండడం కోసం, నోట్లు వాడకుండా కోసం పేటిఎం ఫస్ట్ స్ప్రెడ్ అయింది. ఒక్క కరోనాలోనే పేటిఎం కొన్ని వేల కోట్లు సంపాదించింది. ఆ తర్వాత దాన్ని ఫోన్పే, గూగుల్ పే, రూపే వాటికి విస్తరించడం జరిగింది. భారత్ పే అని, అంతే కదా, బిహెచ్ఐఎం, భారత్ పే ఒకటి ఉంది, బిహెచ్ఐఎం ఒకటి ఉంది, ఇలాంటివి. సో అట్లాంటి దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేసి ఎవరు ఎక్కడి నుంచి అయినా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పే చేసుకోవచ్చు అనే దాని మీద ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు అంతర్జాతీయ సమాఖ్య కూడా దీని మీద దృష్టి పెట్టింది, యాక్సెప్ట్ చేసాయి. అయితే ఫస్ట్ యూరోపియన్ కంట్రీ మాత్రం ఫ్రాన్స్ అంట. ఫ్రాన్స్ మాత్రమే ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్కి, క్యూఆర్ ట్రాన్సాక్షన్స్కి యాక్సెప్ట్ చేసింది. సో భారతదేశంలో కూడా ఇది ముందు నుంచి విదేశాల వాళ్ళు కూడా మన ఫోన్పేని వాళ్ళ సిమ్తో ఇన్స్టాల్ చేసుకొని పే చేసే ఆప్షన్ కూడా కల్పించుతున్నారు. ఈ ఆప్షన్తో ఇది ఎలా కల్పించబోతున్నారంటే, ఫస్ట్ ఆ క్యూఆర్ కోడ్ వస్తుంది ఫోన్పేదో లేదంటే గూగుల్ పేదో, దాన్ని ఏ ఇంటర్నేషనల్ మొబైల్ ఫోన్తో స్కాన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ యాప్ ఇన్స్టాల్ అయ్యి, డౌన్లోడ్ చేసుకున్నాక ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనం ఏదైనా పే చేయొచ్చు. దాన్ని అంటే సర్చార్జెస్ లేకుండా. ఓకే, అలా కాకుండా కొన్ని బిల్స్ ఉంటాయి, పవర్ బిల్లు, వాటికి మాత్రం కొన్ని సర్చార్జెస్ ఇప్పుడు వేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ 100కి రూపాయి అంత ఛార్జ్ చేస్తారు. 100 అంటే 300, 500 వరకు కూడా ₹2, ₹3 ఛార్జ్ చేస్తున్నాడు. సో అట్లాగా కొన్ని వాటికి ఫ్రీగా ఛార్జ్ చేయడానికి ఒప్పుకుంటున్నారు. సో దీనికి ఫస్ట్ మన నేషనలైజ్డ్ బ్యాంక్సే యాక్సెప్ట్ చేసాయి. లైక్ బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదే ఒకప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఉండేది కదా అది. సో ఇట్లా నేషనలైజ్డ్ బ్యాంక్సే దానికి కొంచెం యాక్సెప్ట్ చేసాయి. సో అంటే విదేశాల్లో ఉండి మనకెవరైనా పే చేయాలి అంటే, ఇప్పుడు ఉంటారు కొంతమంది, బాబు మా అబ్బాయి పంపిస్తాడండి, పంపించిన తర్వాత దాన్ని ఇక్కడ మళ్ళీ డ్రా చేసుకొని నీకు ఇవ్వాలి అనే సందర్భం వచ్చినప్పుడు, బాబు క్యూఆర్ కోడ్ ఏంటి వాట్సాప్లో పంపించేస్తే ఆ అబ్బాయి అక్కడ నుంచి కూడా పే చేసేవచ్చు. ఇంకా అర్థమవుతుందా? అక్కడ నుంచి కూడా పే చేసేసేలాగా క్యూఆర్ కోడ్ ద్వారా చేసేసేలాగా ఒక వెసులుబాటు కలుగుతుంది. ఎస్పెషల్లీ భారతీయులకి ఇది చాలా సౌకర్యవంతమైన ఆప్షన్. ఎందుకంటే కరోనా తరువాత మ్యాక్సిమం యూపీఐ ట్రాన్సాక్షన్సే నడుస్తున్నాయి కదా. ఇప్పుడు ఎవరైనా వ్యాలెట్ పెట్టుకోవడం నేను మధ్యకాలంలో చూడలే. ఫోన్ ఉంటే చాలు, చేంజ్ కూడా చాలా ఇబ్బంది ఉంది. మీరు అబ్జర్వ్ చేశారు లేదు, మొన్న అట్లాగే ఒక ఆర్టీసీ బస్సు ఎక్కాల్సి వచ్చింది. ఎక్కాల్సి వస్తే చేంజ్ లేదు. ఎట్లా ఏంటి, ఆఖరికి కండక్టర్ రిక్వెస్ట్ చేసుకున్నా, మీకు ఫోన్ పే చేస్తానన్నా, మీరు కలుపుకోండి అన్న, టికెట్ ఇవ్వండి అన్న అంటే జస్ట్ ₹20, ₹30కి చేంజ్ ఫోన్ తీసుకెళ్ళే కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోతున్నాం. చేంజ్ లేవు. ఆ యూపీఐ ట్రాన్సాక్షన్ వల్ల అదొక వెసులుబాటు ఉంది కదా, ఎక్కడికి క్యాష్ అది క్యారీ చేయాల్సిన అవసరం రావట్లేదు మ్యాక్సిమం.
అంటే ఒక జెన్యూనిటీ ఉంటుంది. దానివల్ల ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను అమౌంట్ తీసుకున్నాను, ఆ అమౌంట్ తీసుకున్నప్పుడు కూడా ఫోన్పే చేయడం వల్ల ఫిట్నెస్ ఉంటుందిగా. Yes, ఆ రోజు నాకు ఇచ్చి నేను ట్రాన్స్ఫర్ చేశాను చూసుకో కావాలంటూ ఉంటుంది. బ్యాంక్ లావాదేవీలు ఉంటుందిగా. ఎంతకుముందు చేయబదులు ఇస్తే నువ్వు ఎప్పుడు ఇచ్చా, నేను ఇవ్వడం, నేను ఏం చేసుకుంటూ చేసుకో, సాక్ష్యం ఉందా, నువ్వు నాకు ఇచ్చినట్టుగా రుజువు ఉందా అని అడిగేవారు. ఎస్ సో యూపీఐ ట్రాన్సాక్షన్స్ వచ్చాక అది కొంత వెసులుబాటు అయ్యింది. ఎస్ సో ఇట్లాగా విదేశాల నుంచి కూడా భారతీయులకు ఆ వెసులుబాటు సార్, ఈ కలిసి ట్రాన్స్లేషన్ వల్ల నిజంగా ఇప్పుడు ఎన్ఆర్ఐలకి చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు కదా. అంతే అదే అంటున్నాను. ఎన్ఆర్ఐ వాళ్ళు పంపించి ఇంత ట్యాక్స్ మళ్ళీ పే చేసుకోవడం, ఈ ట్రంప్ విధించే సుంకాలు కొద్దిగా దానికి ఏదో అంటున్నాడు, మతలో పెడుతున్నాడు, ప్రతి దానికి ఇన్ని డాలర్లకి ఎంత అని కట్ చేయడం అన్నీ ఉంటున్నాయి. అలా కాకుండా మన వాళ్ళు అందుకే తెలుగు ఏం చేస్తారంటే మన సిమ్తోనే అక్కడ వైఫై ద్వారా కొన్ని ట్రాన్సాక్షన్స్ చేసుకుంటుంటారు. సిమ్ లోపల ఉంటుంది బట్ పనిచేయదు మన సిమ్, బట్ వైఫై ద్వారా జస్ట్ వాట్సాప్ యూటిలైజ్ చేసుకొని త్రూ వాట్సాప్ ద్వారా కొన్ని ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. బట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బ్యాంక్ యాప్ ద్వారానే నడిచేవి. సో ఇప్పుడు డైరెక్ట్గా ఫోన్పే వాటి వల్ల క్యూఆర్ కోడ్ మన వాళ్ళు అక్కడ నుంచి కూడా స్కాన్ చేసి ఇక్కడ పే చేసే వెసులుబాటు ఉంది. బట్ మనం పే చేసినా ఫోన్పే దానికి చేసినా వాళ్ళకే వెళ్తుంది. వాళ్ళ అకౌంట్ ఎలాగో ఇక్కడ ఉంటుంది కదా, వాళ్ళ పేరు అవి. సో వాళ్ళు చేయడానికి మాత్రం ఇది ఒక విధంగా ఈజీ యాక్సెస్. చూడాలి మరి, అంటే అంతర్జాతీయ బ్యాంక్ లావాదేవీలు అవి కూడా అన్ని ఇప్పుడు ప్రస్తుతానికైతే మెయిన్ యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యుఏఈ, ఈ యూరోపియన్ కంట్రీస్ కూడా కొన్ని సమ్మతించాయట, కొన్ని సమ్మతించలేదు. బట్ ఫ్రాన్స్ ఫస్ట్ ముందుకు వచ్చింది. సో ఫ్రాన్స్ లాంటి పెద్ద కంట్రీ ముందుకు వచ్చింది కాబట్టి మిగతా చిన్న కంట్రీస్ కూడా వస్తాయి. అప్పుడు ఈజీ యాక్సెస్, ఎక్కడికి వెళ్ళినా మనం ఇదే యూపీఐ ట్రాన్సాక్షన్తో కాన్ఫిడెన్స్గా ధైర్యంగా కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అమెరికాలో ఉండేవాడికి భారతదేశం యొక్క సిమ్ లేకపోయినా ట్రాన్సాక్షన్ అయినప్పుడు భారతీయుడికి అమెరికా సిమ్ లేకపోయినా ఎక్కడి నుంచి కూడా ట్రాన్సాక్షన్ చేసుకోగలుగుతాడు కదా ఆబ్వియస్లీ. బట్ అటు నుంచి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం అలాగ ఆలోచించలేక మనం కూడా ఇదే టూర్కి వెళ్ళినా యూరోపియన్ ట్రిప్కి వెళ్ళినా కూడా ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా అక్కడ కూడా సర్వైవ్ అయిపోవచ్చు. అది అటు మంచి వెసులుబాటే ఇది. అంటే స్టార్టింగ్లో కొన్ని హడ్డిల్స్ వస్తాయి, ఒడిదుడుకులు ఉంటాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయ్యాక ఇంటర్నేషనల్ బ్యాంక్స్కి ఈజీ అయిపోతుంది. బట్ నేషనల్ బ్యాంక్స్ కూడా అన్ని ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఉంటాయి కాబట్టి కొన్ని డిస్టర్బెన్స్ వస్తాయి స్టార్టింగ్, తర్వాత మనం ఓవర్కమ్ అవ్వచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.